ఇంట్లో ఈ 5 టిప్స్ ఫాలో అయితే చాలు. ధన వర్షం కురుస్తుంది. కొన్నిసార్లు కష్టపడి పనిచేస్తే సంపద పెరగదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంటికి ఐశ్వర్యం రాదు. బదులుగా ఆదాయం తగ్గడం ప్రారంభమవుతుంది లేదా అనవసరమైన ఖర్చుల కోసం ఎక్కువ డబ్బు వృధా అవుతుంది. క్రమంగా పేదరికం బారిన పడాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకముందే ఇంట్లో కొన్ని మార్పులు చేసుకోవాలి. డబ్బును ఆకర్షించడానికి ఫెంగ్ షుయిలో అనేక చిన్న మరియు సులభమైన పరిష్కారాలు సూచించబడ్డాయి. సంపదను ఆకర్షించడానికి ఫెంగ్ షుయి పద్ధతుల గురించి. వాస్తు ఫెంగ్ షుయిలలో సంపద నీటితో ముడిపడి ఉంటుంది. తూర్పు లేదా నైరుతి దిశలో ప్రధాన తలుపు వెలుపల ఒక చిన్న ఫౌంటైన్ ఉంచండి. గుర్తుంచుకోండి, ఆ ఫౌంటైన్లోని నీరు ఎప్పటికీ అయిపోకూడదు, స్తబ్దత ఉండకూడదు. నిరంతరం నీటి ప్రవాహం ఉండాలి. ఆ ఫౌంటైన్లో 27 నాణేలు ఉంచండి. మీకు కెరీర్లో కొత్త అవకాశాలు, ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు కావాలంటే ఇంటికి ఉత్తరం వైపున చేపల అక్వేరియం ఉంచండి. చేపను సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. అంతేకాదు, ఈ ఫిష్ అక్వేరియంను ఆగ్నేయ దిశలో ఉంచడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. పేదరికం నుండి విముక్తి. మీరు ధనవంతులు కావాలనుకుంటే మీరు ఇంటికి దక్షిణం వైపున ఫీనిక్స్ పక్షి లేదా జాడే మొక్కను ఉంచాలి. ఈ చిన్న పరిష్కారం మీ జీవితంలో సంతోషాన్ని, శ్రేయస్సును తెస్తుంది. మీరు సంపదతో నిజమైన ప్రేమను కోరుకుంటే మీరు ఇంట్లో స్ఫటిక కమలాన్ని ఉంచాలి. స్ఫటిక కమలాన్ని ఇంటి నైరుతి మూలలో ఉంచాలి. గుర్తుంచుకోండి, క్రిస్టల్ లోటస్ కిటికీ దగ్గర ఉండాలి. ఇది సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. ఇది సంపదను పెంచుతుంది. ఇది అదృష్టాన్ని కూడా పెంచుతుంది. ఇంట్లో మొక్కలు, చెట్లు నాటితే అవి ఎండిపోతే అది మంచి సంకేతం కాదు. చెట్లు, మొక్కలు పచ్చదనం, శ్రేయస్సు యొక్క చిహ్నాలుగా భావిస్తారు. ఆ మొక్కలకు క్రమం తప్పకుండా నీరు పోసి వాటిని సంరక్షించండి. ఇంటి నుండి ప్రధాన ద్వారం వరకు మార్గాన్ని స్పష్టంగా ఉంచండి. మెయిన్ డోర్ ఎరుపు రంగులో ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఫెంగ్ షుయిలో ఎరుపు రంగు అదృష్టానికి చిహ్నం. ఇది ప్రతికూలత నుండి రక్షిస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.